కంట్రోల్గా వచ్చాం. ఇక్కడికి వస్తే 16.2%. అంటే దగ్గర 2.8% ఇక్కడ పెరిగింది, అక్కడ 3.5% పెరిగింది. ఈ రెండు కూడా అన్సస్టైనబుల్గా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవి కాకుండా వీళ్ళు బారో చేసిన ఆఫ్ ఎఫ్ఆర్బిఎం లేకుండా కార్పొరేషన్ ద్వారా బారో చేయడం, అప్పులని పెట్టేయడం, పేమెంట్లు ఇవ్వకుండా చేసేయడం 1,00,000 కోట్లు, ఇవన్నీ అవే నేను 7 వైట్ పేపర్స్ మీకు పబ్లిసైజ్ చేసింది. అస్తవ్యస్తంగా ఇప్పటికి కూడా దిక్కు తెలియని పరిస్థితి, వచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేయడం, ఇవన్నీ చేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా జరిగిందనేది మీరు చూస్తే, జీరో డెట్ సస్టైనబిలిటీ, గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ వస్తే అప్పటికి సస్టైనబిలిటీ ఉంటుంది, కాబట్టి ఇంకా బారో చేసే పరిస్థితిలో ఉండలేము. ఇక్కడ చూస్తే 22.7% డ్యూరింగ్ 14-15 నుంచి 18-19 వరకు ఉండేది మనకు. దాన్ని జీరో చేసేసారు 22-23కి వస్తే. ఏ విధంగా చేశారంటే, హై డెట్ సర్వీసింగ్, డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్, రెడ్యూస్డ్ రెవెన్యూస్, హైయర్ ట్యాక్సెస్, మోర్ బారోయింగ్స్, దేర్ బై విషియస్ సర్కిల్. నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ శ్రీలంక అని. దిస్ ఈజ్ ది విషియస్ సర్కిల్. ఒక మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే 22.7ని జీరో తీసుకొచ్చేసారు. డెట్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐడిల్ సినారియో ఫర్ యూజ్ ఆఫ్ బారోయింగ్స్. ఎప్పుడైనా బారోయింగ్ చేయకపోతే ఏ ఎకానమీ అయినా, అమెరికన్ ఎకానమీ కూడా బారో చేస్తుంది. స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం. ఇంక్రీజెస్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్, ఇంక్రీజ్డ్ రెవెన్యూ, లోయర్ ట్యాక్సెస్, లోయర్ బార్నింగ్స్. ఎప్పుడైతే ఎక్కువ పెట్టుబడులు పెడతామో ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు తక్కువ ట్యాక్స్లు వేస్తాం, అప్పుడు తక్కువ బారో చేస్తాం, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఈ సైకిల్ కంటిన్యూ అయితే బెటర్ ఇది వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాక్స్ 19-20 2.2 ఉంటే అప్పటికి కూడా వీళ్ళంత వరకు పెట్టుకుంటూ వస్తే 1.7కి వచ్చాం. అక్కడి నుంచి తగ్గిపోయి 0.5కి వచ్చేసారు. 0.5 కంటే ఇక్కడ చూస్తే 7,244 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 0.5 జిఎస్టిపిలో. 14-19లో 59.15% ఖర్చు పెడితే, బారోడ్లో 100 రూపీస్లో 59.15 ఖర్చు పెడితే, 19-24 వచ్చేందుకు 22.54 వాళ్ళు స్పెంట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. డ్రాస్టిక్ రిడక్షన్ ఇది. దీనివల్ల నెక్స్ట్ మీరు చూస్తే ఫిగర్స్ మీరు చూసినప్పుడు 59.15% నుంచి 22.54% తగ్గించారు. ఇక్కడ మీరు 3,06,606 కోట్లు గవర్నమెంట్ డెట్, అప్పటికి 1,35,106 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 79,913 కోట్లు 1,35,000. ఇక్కడ ఖర్చు పెట్టింది 3,06,600 కోట్లు అయినప్పుడు 69,000 కోట్లు. దేర్బై మీరు డ్రాస్టిక్గా పడిపోయింది. డ్రాస్టిక్గా పడిపోయినప్పుడు సైకిల్లో డెట్ ట్రాప్లో పడిపోయే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే వాటర్ రిసోర్సెస్ 47,838 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 20,752 కోట్లు ఖర్చు పెట్టారు. ట్రాన్స్పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్ 8,802 కోట్లు ఖర్చు పెడితే 1,357. మీకు అందుకే గుంతలు పడిపోయినాయి రోడ్లన్నీ. మెయింటైన్ చేయకపోతే గుంతలు పడిపోతే ఏమవుతాయి? ఈరోజు గుంతలన్నీ పూడ్చడానికి మాకు భారీ ఎక్స్పెండిచర్, భారీ సమస్యలు. ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే వాటర్ రిసోర్సెస్ డబ్బులే ఖర్చు పెట్టలేదు. ఈ డబ్బులు కూడా ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడతారు. 1,045 కోట్లు అయితే 405 కోట్లు. ఉమెన్,
చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి 357 అయితే 186. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్,